శబరిమలలో మకర జ్యోతి దర్శన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. లైవ్ ద్వారా చూద్దాం. అద్భుతమైనది ఏంటంటే స్వామివారికి నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప, తేనాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అని వస్తుంది. మరి ఈ తేనె ఎక్కడి నుంచి వస్తుంది గురుస్వామి గారు? ఈ తేనె మనం తయారు చేస్తున్నామా? ఎన్నో తేనెటీగలు, ఎన్నో మకరంధ్రాలు, ఎన్నో పుష్పాల నుంచి ఆ చక్కటి ఆ తీపి పదార్థాలు తీసుకొచ్చి పుట్టగా పెట్టి పుట్ట తేనె తయారు చేస్తున్నాయి. పుట్ట తేనె తెచ్చామయ్య అయ్యప్ప, నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప. ఆ తేనెటీగలు ఎంత ఈ మానవ జాతే కాదు, చూడండి ఆ తేనెటీగలు ఎంత అదృష్టాన్ని పొందుతున్నాయి. అవి తయారు చేసిన తేనెని స్వామి వారికి అర్పిస్తున్నాం. అట్లాగే చక్కెరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప, టెంకాయ నీరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అంటాం, విభూదాభిషేక ప్రియనే శరణపునయ్యప్ప అంటాం. విభూది వేస్తూ ఉంటే ఎంత ఆనందం ఇస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతాత్ అంటే ఆ పొన్నాంబల మేడు మనకు కనపడుతుంది. పొన్నాంబల మేడు మనకు చూపిస్తున్నారు. అక్కడ 18 కనిపిస్తుంది. గురుస్వామి గారు ఆ విభూది స్వామివారికి అభిషేకం చేస్తుంటే ఈ త్రయంబకం అనే శ్లోకం ఇప్పుడు ఏదైతే చదివామో అది మహామృత్యుంజయ శ్లోకం. అది ఎటువంటి వారికైనా కూడా, ఎటువంటి ఆపదల్లో ఉన్న వారికైనా, అనారోగ్యంలో ఉన్న వారికైనా, ప్రాణాలు కోల్పోయే వారికైనా కూడా ప్రాణాన్ని నిలబెట్టేటువంటి శ్లోకం. ఓం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతాత్. ఒక దోస పండు ఎలా అయితే ఆ తొడిమని అంటిపెట్టుకుని ఉంటుందో, అది పక్వానికి వచ్చినప్పుడు ఎలా ఊడిపోతూ ఉంటుందో, ఆ ఊడిపోయేటప్పుడు కూడా అంటే ఆ ప్రాణాలు పోయేటప్పుడు కూడా ప్రాణాన్ని కాపాడేవాడు అయ్యప్ప స్వామి. గురుస్వామి గారు ఇప్పుడు స్వామివారికి తిరువాభరణాలని అలంకరిస్తున్నారు. స్వామి అలంకార ప్రియుడు. మనము స్వామివారి పురుష సూక్త ప్రకారం మనము స్వామివారికి షోడశోపచారం చేసేటప్పుడు ఈ ఆభరణాలు పెట్టేటప్పుడు గురుస్వామి గారు ఒక శ్లోకం ఉంటుంది. అది ఏం శ్లోకం అంటే ఓం తస్మాత్ సర్వహుతః ఉచస్సామాని జిజిగ్నిరే చాందగం సిజిగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత హిరణ్యహార కేయూర గ్రైవేయ మణికంకణై సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ. ఓం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. ఆభరణాన్ని సమర్పయామి అంటూ మనం పూజలు చేసుకునేటప్పుడు మన మెళ్ళలో ఉన్న ఆభరణాలు తీసుకుని స్వామివారికి వాటిని ప్రోక్షణ చేసి స్వామివారి మెళ్ళలో వేస్తాం. స్వామివారికి మా బంగారు ఆభరణాలు. మకర జ్యోతి దర్శనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు. మురళి, శబరిమల కొండ మీద మకర జ్యోతి దర్శనం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. నిజానికి శబరిమల కొండకు ఎదురుగా ఉండేటువంటి కాంతిమలైకు దగ్గరలో ఉండే పొన్నాంబల మేడు అంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఇది గిరిజనులు మాత్రమే వెళ్ళగలిగేటువంటి ప్రాంతము. అక్కడ సాయం సంధ్య వేళ అయ్యప్ప స్వామి ఆలయానికి ఎదురుగా 3 సార్లు మకర జ్యోతి దర్శనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే సాయం సంధ్య వేళకి శబరిమలలో అయ్యప్ప స్వామికి తిరువాభరణములు ధరింపచేసి రాజ లాంఛనాలతో రాజకుమారుడిగా అయ్యప్ప స్వామిని తీర్చిదిద్ది పందల రాజవంశీకుల సాంప్రదాయం ప్రకారం పూజాధికారు నిర్వహిస్తూ ఉంటారు. అదే సమయంలో పదునెట్టాంబడి శబరిమల ఆలయంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి పదునెట్టాంబడి ఏదైతే ఉంటుందో ఆ పదునెట్టాంబడికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తరుణంలో 18 పూజలు పూర్తి చేసుకున్న తర్వాత
అయ్యప్ప ఆలయంలో తిరువాభరణములు ధరించినటువంటి అయ్యప్ప స్వామి దగదగాయమానంగా వెలిగిపోతూ రాజలాంఛనాలతో రాజకుమారుడి రూపంలో దర్శనం ఇస్తున్న వేళ ఆలయ ద్వారాలు తెరుచుకున్న తర్వాత పొన్నాంబలమేడు దగ్గర 3 సార్లు మకర జ్యోతి దర్శనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. పూర్వకాలంలో అయ్యప్ప గుడి దగ్గర నుంచి మాత్రమే ఈ యొక్క మకర జ్యోతిని వీక్షించే ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరము పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ మకర జ్యోతిని వీక్షించేటందుకు 10 ప్లేసెస్ లో 10 స్థానాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ 10 ప్రాంతాల నుంచి కూడా మకర జ్యోతిని ప్రత్యక్షంగా తిలకించేటందుకు టెలివిజన్ టెక్నాలజీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది భక్తులు కూడా ఈ మకర జ్యోతిని వీక్షించేటందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. వాస్తవానికి గత కాలంలో మకర జ్యోతి దర్శనం పూర్తి అయిన తర్వాత శబరిమల ఆలయాన్ని త్వరలోనే మూసివేయడం జరిగేది. కానీ పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయ్యప్ప స్వామి ఆలయాన్ని మకర జ్యోతి దర్శనం తర్వాత కూడా 4-5 రోజులు అయ్యప్ప భక్తుల కోసం తెరిచి ఉంచుతున్నారు. ఈ ఏడాది కూడా జనవరి నెల 20వ తేదీ వరకు కూడా అయ్యప్ప ఆలయాన్ని తెరిచి ఉంచడానికి ట్రావెన్కూర్ దేవస్వామి బోర్డు వారు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు కూడా ఈ 20వ తేదీ వరకు కూడా ఉదయకాలం మందు సాయంకాలం మందు కూడా ఇరుముడిని తీసుకునేటందుకు ఇరుముడులతోటి నెయ్యాభిషేకాలు నిర్వహించేటందుకు ఏర్పాట్లు చేశారు. కానీ సాయంకాలం వేళ మాత్రం రాత్రి 7 గంటల సమయంలో మాత్రం విశిష్ట పదునెట్టాంపడి పూజ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ పదునెట్టాంపడి పూజను మాత్రం ఏడాది మొత్తం మీద జరిగేటువంటి పూజలకన్నిటికీ కూడా విశిష్టమైనదిగా భావిస్తారు. అందుచేత ఈ 4 రోజులు కూడా ఈ పదునెట్టాంబడి పూజలు కొనసాగుతాయి. మరోవైపు ఈ తిరువాభరణాలతోటి రేపంతా కూడా అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం తిరువాభరణాలని తొలగించిన తర్వాత వాటిని తిరిగి తిరువాభరణాల పెట్టెలో భద్రపరిచి వాటిని సాగనంపుతారు. ఈ సాగనంపినటువంటి తిరువాభరణాలని తీసుకుని వెళ్లేటువంటి భక్తులందరూ కూడా మేళతాళాలతో వాటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి మధ్యలో 2 ప్రాంతాల్లో కూడా స్థానిక గిరిజన భక్తుల కోసం దర్శనం కోసం వాటిని ఉంచి అనంతరం పందలం రాజకోటకి తరలించడంతో ఈ మకర జ్యోతి ప్రత్యేక పూజా సీజన్ అనేది పూర్తవుతుంది. అంటే ఒకవైపున తిరువాభరణాలని భక్తుల కోసం దర్శనం కోసం ఉంచి వాటిని దఫదఫాలుగా దర్శనానికి ఏర్పాట్లు చేస్తూ పందలం రాజకోటకు చేర్చేసరికి విశ్వనాథ్ గారు ఇప్పుడే మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. భక్తులందరూ కూడా అయ్యప్ప నామస్మరణతో మకర జ్యోతి దర్శనం కూడా చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం కూడా దానికి సంబంధించి చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. అయ్యప్ప స్వామి దర్శనానికి సంబంధించి అక్కడ శబరిమలలో భారీగా భక్తులైతే చేరుకున్నారు. ఇప్పుడే మకర జ్యోతి దర్శనం అయితే జరుగుతూ ఉంది. లక్షలాది సంఖ్యలో మకర జ్యోతి దర్శనాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విశ్వనాథ్ గారు, ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ మంది వచ్చినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానం అధికారులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే కనుక మీరు అన్నట్లుగా మకర జ్యోతి దర్శనం పూర్తి అవుతున్నటువంటి వేళ భక్తులంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక ఉద్విగ్నతకు లోనవుతూ ఉంటారు. ఎందుకంటే 41 రోజుల పాటు కఠిన నిష్ఠతో అయ్యప్ప దీక్షను చేసి అనంతరం ఇరుముడులు కట్టుకుని వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తారు. సాధారణంగా పెద్దపాదం అనేటువంటి 60 కిలోమీటర్ల రహదారి అంతా కూడా నడుచుకుంటూ అయ్యప్ప భక్తులు శబరిమల కొండకు చేరుకుని అక్కడ ఇరుముడులు సమర్పించిన తర్వాత ఈ మకర జ్యోతి దర్శనం కోసం అక్కడ వేచి ఉంటారు. ఇది మాదిరిగా పోగుపడినటువంటి భక్తుల సంఖ్య ఈ ఏడాది 2 లక్షల దాకా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇంతమంది అక్కడ శబరిమల కొండతో పాటుగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పొన్నాంబలమేడు అలాగే మాదిరిగా నీలకల్లు అలాగే అప్పాచిమేడు అనేటువంటి కొండల మీదకి చేరుకుని ఆ కొండల మీద ప్రత్యేకంగా బస వారందరూ వారు తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా అక్కడనే ఉంటూను కూడా శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం వేచి చూస్తారు. శబరిమలలో 3 సార్లు మకర జ్యోతి దర్శనం కొద్దిసేపటి క్రితం జరిగింది. ఈ మకర జ్యోతి దర్శనం చూస్తున్నప్పుడు భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలు ఇవ్వడం పరిపాటి. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణ ఘోషతోటి శబరిగిరులన్నీ మారుమోగుతున్నటువంటి వేళ
3 సార్లు అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం అనేటువంటిది పూర్తయింది. ఈ 3 సార్లు మకర జ్యోతి పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా కిటకిటలాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడ భక్తుల్ని యాత్రికుల్ని నియంత్రిస్తూ మొదటగా నీలక్కల్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల్ని ఖాళీ చేయించేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీలక్కల్ నుంచి భక్తులు ఖాళీ చేసిన తర్వాత లాంపా ప్రాంతంలోని భక్తుల్ని, పంబా ప్రాంతంలోని భక్తుల్ని కూడా ఖాళీ చేయించుతారు. ఆ తర్వాత రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా 11 గంటల దాకా కూడా ఈ రోజు అయ్యప్ప తిరువాభరణాలతో దర్శనం ఇస్తారు కాబట్టి ఆ దర్శనం పూర్తి చేసినటువంటి భక్తులు నెమ్మదిగా కిందకి దిగి వచ్చేటందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే అప్పాచిమేడు అదే మాదిరిగా నీలక్కల్ అనేటువంటి ప్రాంతాల్లో భక్తులు మాత్రం మొదటగా యాత్రికుల్ని కిందకు దింపేటందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు పోలీసు శాఖతో పాటుగా ఫారెస్ట్ శాఖ అధికారులు అదే మాదిరిగా యూనిఫామ్ సర్వీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆ యొక్క సమన్వయ బాధ్యతలన్నింటినీ చూస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా యూనిఫామ్ సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో శబరిమల మీద విధుల్ని నిర్వహిస్తున్నారు. వారంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నటువంటి భక్తుల్ని సమన్వయం చేస్తూ దఫదఫాలుగా కిందకి దింపేటందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఫారెస్ట్ శాఖ అధికారులకి, పోలీసు శాఖ అధికారులకి కూడా కొంతపాటి సమన్వయ లోపం ఏర్పడినట్లుగా కేరళలోని వార్తా సంస్థలు రిపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది బీట్ ఆఫీసర్లు యాత్రికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని గమనించిన తర్వాత దీనివల్ల ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డుకి చెడ్డ పేరు వస్తుందన్న తలంపుతోటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. వారందరినీ కూడా దూరంగా పెట్టడం కూడా జరిగింది. కానీ లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి భక్తులకు సరిపడా సేవలు అందించడంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు విఫలమైందనే వార్తను మాత్రం, విఫలమైందన్న మాటను మాత్రం మూట కట్టుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి మిగిలిన రాష్ట్రాల కన్నా కూడా తెలుగు రాష్ట్రాల భక్తులు విపరీతంగా విచ్చేయడంతో అక్కడ తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో మకర జ్యోతి దర్శనానికి విచ్చేయడం జరిగింది. శబరిమల కొండ అంతా కూడా భక్తుల రాకతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితిలో మకర జ్యోతిని పూర్తి చేస్తున్నటువంటి భక్తుల్ని వేచి ఉండమని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కనుక పట్టణం తిట్ట వరకు కూడా పంబ నుంచి పట్టణం తిట్ట చేరుకున్నటువంటి రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండడము, ఒకే రహదారి నుంచి రావాల్సిన పరిస్థితి ఉండడంతో అక్కడ దాకా కూడా రహదారులు రాకపోకల్ని క్రమబద్ధీకరించారు. పట్టణం తిట్ట నుంచి ఇప్పుడు పంబకు వెళ్లేటువంటి మార్గాన్ని అంతటినీ కూడా ఆపివేసి మొత్తం మార్గాన్ని అంతటినీ కూడా కేవలం పంబ నుంచి నీలక్కల్ నుంచి పట్టణం తిట్టకు చేరుకునేటట్లుగా నియంత్రించడం జరిగింది. ఎగువకు వెళ్లేటువంటి వాహనాలన్నింటినీ కూడా రేపు ఉదయం దాకా కూడా అనుమతించకూడదని పోలీసు శాఖ నిర్ణయం తీసుకున్న కారణంగా ఒకవైపు నుంచి మాత్రమే యాత్రికుల్ని, భక్తుల్ని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పట్టణం తిట్ట చేరుకున్న తర్వాత యాత్రికులకి అనేక రకాల రహదారులు అందుబాటులోకి వస్తాయి, అనేక మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ముఖ్యంగా కేరళ, తమిళనాడు భక్తులు పట్టణం తిట్ట నుంచి దక్షిణ భాగానికి వెళ్లిపోవడానికి, అదే మాదిరిగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులు ఉత్తర డైరెక్షన్ లో ముందుకు వెళ్ళడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇందుకు తగినట్లుగా కేరళ పోలీసు శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టి పంబ నుంచి పట్టణం తిట్ట దాకా కూడా ట్రాఫిక్ ని పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగింది. మురళి, ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశ్వనాథ్ గారు.